హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో వాళ్ళ ట్యూటర్ నేను మీకు OnePlus బ్యాండ్ అండ్ Oppo బ్యాండ్ ఈ రెండింటిని అన్బాక్సింగ్ చేసి లోపల ఏం కంటెంట్స్ వస్తున్నాయి అండ్ వాచ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది చూపిస్తాను. సో యాక్చువల్గా నేను రెండు సెపరేట్ వీడియోస్ చేద్దాం అనుకున్నాను. OnePlus సెపరేట్ అండ్ Oppo సెపరేట్ చేద్దాం అనుకున్నాను. అండ్ మూడో వీడియోగా ఈ రెండు కంపారిజన్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే నేను ఈ రెండు యూజ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ రెండు కూడా కమల పిల్లలు అనమాట. ఒకటేలాగా ఉంటాయి, సేమ్, ఏం తేడా ఉండదు. ఒకసారి చూపిస్తాను, మీరు ఒకసారి చూడండి. ఫస్ట్ దీన్ని అన్బాక్సింగ్ చేసి తర్వాత ఫీచర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, బాక్స్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మనకి ఏం లేవు. బ్యాక్ సైడ్ మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ 𝗣𝗵𝗀 సెన్సార్ గురించి చెప్పారు, అండ్ హార్ట్ రేటింగ్ సెన్సార్, స్లీప్ ట్రాకింగ్ కానీ, అండ్ ఇక్కడ 1.1 ఇంచెస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అండ్ IP68 వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. అంటే మీకు 50 మీటర్ వరకు వాటర్లోకి తీసుకెళ్ళచ్చు. అండ్ అమెజాన్ స్పెసిఫికేషన్స్లో మాత్రం ఇది 10 మినిట్స్ వరకు వాటర్ సర్వైవ్ అవ్వగలని చెప్పారు. సో మాక్సిమం ఒక 10 మినిట్స్ కన్నా ఎక్కువ అయితే తీసుకోవడానికి ట్రై చేయొద్దు. అండ్ 13 స్పోర్ట్ మోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి 2799 ఉంది, కానీ ఇది మీకు 2499 రూపాయలకి అమెజాన్లో దొరుకుతుంది. సో ఒకసారి మనం సీల్ బ్రేక్ చేసి లోపల ఏం కంటెంట్స్ వస్తున్నాయో చూద్దాం. ఇక్కడ సీల్ ఏం లేదనుకుంటా, అంతే డైరెక్ట్గా ఓపెనింగ్. సో ఇది బాక్స్ అయితే. అండ్ ఇక్కడ మనకి వాచ్ ఇచ్చారు. వాచ్ పక్కన పెడితే ఇక్కడ మనకి కొన్ని యూజర్ మాన్యువల్స్ అవే ఇచ్చారు. సో ఇక్కడ లెట్ స్టార్ట్ అని సేఫ్టీ గైడ్ ఉంది. అండ్ రెడ్ కేబుల్ కార్డ్ అయితే ఉంది. ఇక్కడ మనకి కేబుల్ ప్రొవైడ్ చేశారు, ఛార్జింగ్ కేబుల్. సో ఇది మ్యాగ్నెటిక్ కనెక్టర్ అయితే కాదు, ఖచ్చితంగా మీరు దాన్ని తీసి మీరు దీనికైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. USB పోర్ట్తో వస్తుంది. సో మీరు జనరల్గా పవర్ బ్యాంక్స్ కానీ చార్జర్స్ కానీ కనెక్ట్ చేసి దీన్ని ఛార్జ్ చేయొచ్చు. ఇది Oppo బ్యాండ్. సో బాక్స్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ Oppo బ్యాండ్ అని రాసింది. అండ్ వాచ్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకు కొంచెం స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. 1.1 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ లోపల మనకి 2 స్ట్రాప్స్ ఉంటాయి. 𝗣𝗵𝗀 సెన్సార్ ఉంటుంది, హార్ట్ రేట్ సెన్సార్ ఉంటుంది. అండ్ దీంతోపాటు 12 వర్కౌట్ మోడ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది 50 మీటర్ వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. అండ్ ఇక్కడ ప్రైస్ చూస్తే 3999 రాశారు, కానీ యాక్చువల్గా ఇది అమెజాన్లో 2499 దొరుకుతుంది. ఒకసారి మనం సీల్ బ్రేక్ చేసి లోపల ఏం కంటెంట్స్ వస్తున్నాయో చూద్దాం. సో పైన మనకు కొన్ని మాన్యువల్స్ ప్రొవైడ్ చేశారు అండ్ వారంటీ కార్డ్ ప్రొవైడ్ చేశారు. సో పక్కన పెడితే ఇక్కడ మనకి వాచే ఉంది. అండ్ దాంతోపాటు కింద మనకు ఒక ఎక్స్ట్రా స్ట్రాప్ ప్రొవైడ్ చేశారు అండ్ ఒక ఛార్జర్ ఇచ్చారు. సో ఛార్జర్ అయితే మ్యాగ్నెటిక్ ఛార్జర్ కాదు, మనం స్ట్రాప్ సపరేట్గా రిమూవ్ చేసి ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఒక ఎక్స్ట్రా స్ట్రాప్ ప్రొవైడ్ చేశారు. సో చూడడానికి బాగుంది. అండ్ ఇది వాచ్ అయితే. ఒకసారి మనం యాప్తో ఎలా లింక్ చేసి సెటప్ చేసుకోవాలో చూద్దాం. సో ఇది పేర్ చేసుకోవాలంటే ముందు మీ ఫోన్లో OnePlus Health అని ఒక యాప్ అయితే ఉండాలి. ప్లే స్టోర్లో ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. మనం ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సెటప్ అయితే కంప్లీట్ చేస్తాను. ఇది హోమ్ స్క్రీన్ అయితే. అండ్ మేనేజ్లోకి వెళ్తే సో ప్లస్ క్లిక్ చేసి OnePlus బ్యాండ్ ఇది కనిపిస్తుంది. సో పేరు క్లిక్ చేస్తే పేరు అయిపోయింది. సో యాప్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ వాచ్ ఫేస్ సెలెక్ట్ చేసుకుంటే ఎడిట్ క్లిక్ చేసి మనం వీటిలో చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా వద్దు అనుకుంటే రిమూవ్ చేసేయచ్చు. లైక్ ఆ ప్లేస్ మనం కొత్తది అయితే యాడ్ చేసుకోవచ్చు. డిస్కవర్లోకి వెళ్తే ఇక్కడ మనకి కొన్ని వాచ్ ఫేసెస్ ఉన్నాయి, బాగున్నాయి కూడా, ఏం పెద్ద తీసిపారేసేవి అయితే కాదు. ఇంకేమున్నాయి, ఛార్జింగ్ చూపిస్తుంది. అండ్ ఫోన్ నోటిఫికేషన్స్ దీనిలోకి వస్తాయి. అండ్ అలారం, గెట్ రిమైండర్, యాప్ ప్రొటెక్షన్, అండ్ అంతే, ఇంకేం లేవు, పెద్ద ఫీచర్స్ అయితే ఏం లేవు. అండ్ హెల్త్లోకి వస్తే ఇక్కడ ఈ వాచ్ డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. ఎన్ని స్టెప్స్ పడ్డాయి, ఎన్ని వర్కౌట్స్ పడ్డాయి, ఎన్ని క్యాలరీస్ తగ్గాయి, ఎన్ని యాక్టివిటీస్ పడ్డాయి, హార్ట్ రేట్ కానీ, స్లీప్, 𝗣𝗵𝗀, ఇవన్నీ డీటెయిల్స్ కూడా దీనిలో కనిపిస్తాయి. పర్లేదు, బాగానే ఉంది, అంత కన్ఫ్యూజన్గా లేదు. మరి ఎక్కువ ఫీచర్స్ కూడా మనకి యాప్లో అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ Oppo బ్యాండ్కి హెల్త్ అని ఒక యాప్ అయితే ఉండాలి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సెటప్ చేయడం చాలా సింపుల్. వాళ్ళు అడిగిన పర్మిషన్స్ అన్ని ఇచ్చేసేయండి. అండ్ ఫైనల్గా బ్యాండ్తో అయితే పేర్ చేసుకోండి. సో పేర్ చేసుకున్నాక ఇది యాప్ హోమ్ స్క్రీన్ అయితే. సో వాచ్ పక్కన పెడితే అసలు యాప్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ ఇక్కడ మనకి ఛార్జింగ్ ఎంత ఉందో కనిపిస్తుంది. ఇక్కడ వాచ్ ఫేస్ క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని వాచ్ ఫేస్ ఉన్నాయి. అండ్ ఫొటోస్లోకి వెళ్తే ఇక్కడ మనం మన కస్టమ్ ఫొటోస్ మన ఫేస్ పెట్టుకోవచ్చు. చేంజ్ ఫొటోస్ క్లిక్ చేసి మన గ్యాలరీలో ఏదో ఒక ఫోటో తీసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు మీ ఫొటోస్ అనేది సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డిస్కవర్లోకి వెళ్తే ఇక్కడ కొన్ని వాచ్ ఫేస్ ఉన్నాయి. వీటిలో మనకు కావాల్సిన సెట్ చేసుకోవచ్చు. బాగున్నాయి వాచ్ ఫేసెస్ కూడా. సో ఆ రెండింటికి టైం వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు మనం ఈ రెండు ఒకటేసారి చూద్దాం. సో ఈ రెండు ఒకటే అనమాట, నాకు ఏం తేడా తెలియట్లేదు. చూడొచ్చు, మనకి చూడడానికి కూడా సేమ్ ఉన్నాయి. అండ్ డైలీ యాక్టివిటీ, వర్కౌట్స్లో కూడా చూడొచ్చు. అవుట్డోర్ రన్ ఉంది, ఇండోర్ రన్ ఉంది, ఫ్యాట్ బర్న్ ఉంది, అవుట్డోర్ వాక్ ఉంది, సైకిల్ అవుట్డోర్ ఉంది, అండ్ సైకిల్ ఇండోర్ ఉంది, ఎలక్ట్రికల్ ట్రైనర్, రోవింగ్ మెషిన్, క్రికెట్, బ్యాడ్మింటన్, పూల్, స్విమ్మింగ్, యోగా, ఫ్రీ ట్రైనింగ్ సేమ్ ఉన్నాయన్నమాట రెండింటిలో. కనీసం ఆర్డర్ కూడా చేంజ్ అవ్వలేదు. అండ్ హార్ట్ రేట్ రెండులో హార్ట్ రేట్ సేమ్ ఉంది. అండ్ 𝗣𝗵𝗀 రెండులో సేమ్ ఉంది. అండ్ స్లీప్ అండ్ బ్రీత్, వెదర్, టూల్స్, సెట్టింగ్స్, నోటిఫికేషన్స్ సేమ్ ఉన్నాయి. ఏం తేడా లేదనమాట, రెండు ఒకటేగా ఉన్నాయి. జస్ట్ మీకు ఇక్కడ Oppo అని ఉంది కదా, ఇక్కడ Oppo అండ్ ఇక్కడ OnePlus అని ఉంది, అంతే డిఫరెన్స్. రెండు కూడా సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఒకసారి మనం హార్ట్ రేట్ ఇవి చెక్ చేద్దాం. రెండింటిలో కూడా సేమ్ చూపిస్తుంది. 𝗣𝗵𝗀 చూద్దాం. ఓకే, సో ఇది వచ్చేటప్పటికి 96 చూపిస్తుంది, ఇది 98 చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న డీటెయిల్స్ కూడా సేమ్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫర్ మోర్ అని చెప్పేసి
రెండింటిలో ఉన్న మ్యాటర్ కూడా సేమ్ అనమాట. ఓకేనా. సో 𝗏𝗃 రెండు మీరు ఏమీ పెద్ద డిఫరెన్స్ అయితే చూడాల్సిన పని లేదు. రెండింటిలో కూడా స్లీప్ అక్కడ ఉన్న మ్యాటర్ కూడా సేమ్ అనమాట. బ్రీత్లో కానీ మనకు సేమ్ ఉంటాయి, ఏం డిఫరెన్స్ అయితే ఏం లేవు. సో రెండు ఒకటేగా ఉంటాయి కానీ మీకు ఏం చేంజెస్ అయితే ఏముండవు. సో ఈ ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ అండ్ ఫీచర్స్ అయితే. సో రెండు వాచ్లు నేను కొన్ని రోజులు చూస్ చేస్తున్నాను. అయితే ఈ రెండు వాచ్ల్లో నాకు కంప్లీట్ సేమ్ అనమాట. రెండు ఏం డిఫరెన్స్ అయితే లేదు. కాకపోతే ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే మనకి ఒప్పో బ్యాండ్లో ఒప్పో బాక్స్లో మనకి 2 స్ట్రాప్స్ అయితే ఇచ్చారు. సో ఇది ఒక స్ట్రాప్ అనమాట. అండ్ అదేవిధంగా ఇంకొక స్ట్రాప్ ఇచ్చారు. కాకపోతే వన్ ప్లస్లో మనకు ఒకటే స్ట్రాప్ ఇచ్చారు. ఏదైతే మనకి ఫిక్స్ అయ్యి వస్తుందో అదొక స్ట్రాప్ అనమాట. కాకపోతే ఒప్పోలో మనకి 2 స్ట్రాప్స్ ఇస్తారు. సో రెండులో మనకి ఏది నచ్చిందో అదైతే మీరు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. అదొకటే డిఫరెన్స్, మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంది. సో ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే రెండింటిలో మనం మెయిన్గా చెక్ చేయాల్సింది ఏంటంటే స్టెప్స్ అనమాట. సో స్టెప్స్ అయితే చూశాను, అంత మేజర్ నెగిటివ్స్ అయితే నేనే నోటీస్ చేయలేదు. లైక్ అఫ్కోర్స్ కొన్ని స్టెప్స్ అయితే మ్యానిపులేట్ అవుతున్నాయి. లైక్ మీరు హ్యాండ్ మూమెంట్ ఇచ్చినా లేకపోతే జస్ట్ మూమెంట్ ఏదైనా కదిలిచ్చినా కూడా దానికి కొన్ని స్టెప్స్ అయితే కౌంట్ అవుతున్నాయి. బట్ దానికి మనం ఏం చేయలేం, ఎందుకంటే ఆ బడ్జెట్లో మనం అంతకన్నా ఎక్స్పెక్ట్ చేయలేం అనమాట. ఇది జస్ట్ మనకి 2500 రూపాయలకి వస్తుంది. ఆ బడ్జెట్లో మనకి అంతకుమించి పర్ఫెక్ట్ యాక్యురసీ అనేది మనకు రాదు. ఒక 80% యాక్యురసీ అనుకోండి, రెండింటిలో కూడా సేమ్ యాక్యురసీ, ఎలాంటి చేంజ్ అయితే లేదు. 𝗏𝗃 సెన్సార్ బాగుంది. 𝗏𝗃 సెన్సార్ దగ్గర నాకు ఇష్యూ లేదు, కానీ స్టెప్స్ దగ్గర మాత్రం నాకు కొన్ని ఇష్యూస్ అయితే చూశాను. కాకపోతే అది నో ప్రాబ్లం, మనం దాన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. జస్ట్ మీరు నడుచుకునేటప్పుడు మాత్రం మీకు ఎలాంటి ఇష్యూ అయితే రాదు. కాకపోతే యాక్యురసీ ఒక 80% వేసుకోండి. అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అన్ని బాగానే ఉన్నాయి. అండ్ వర్కౌట్ మోడ్స్ కూడా చెక్ చేశాను, రెంట్లో కూడా సేమ్ రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ 𝗏𝗏 కానీ హార్ట్ రేట్ సెన్సార్ కానీ అన్నీ చెక్ చేశాను, రెంట్లో సేమ్ 𝗏𝗃 అనమాట. మీకు ఏం తేడా లేదు. జస్ట్ మనం ఇది పట్టుకున్నప్పుడు స్ట్రాప్ చేంజ్ ఉంది, కానీ అయితే వీళ్ళు ఇచ్చిన లావ్ స్ట్రాప్ మనం పెట్టుకుని చూసామంటే మాత్రం రెండు ఆ పేరు కనిపిస్తుంది. ఇక్కడ OnePlus అని రాసి ఉంటుంది, ఇక్కడ ఒప్పో అని రాసి ఉంటుంది. ఆ పేరు చూడకుండా మాత్రం మనం కనిపెట్టలేం అనమాట. ఆ పేరు లేకపోతే మాత్రం మనకి రెండు ఒకటే కనిపిస్తాయి. జస్ట్ ఆ పేరు ఉండడం వల్ల ఈ రెండు కూడా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి తప్ప రెండు కూడా సేమ్ టు సేమ్ అనమాట, ఎలాంటి చేంజ్ లేదు. సో అయితే ఏం కొనుక్కోవాలి? ఆ 2000 నా దగ్గర బడ్జెట్ ఉంది, ఏది కొనుక్కోవాలి? OnePlus తీసుకోవాలా ఒప్పో తీసుకోవాలంటే నేనైతే ఒప్పో సజెస్ట్ చేస్తాను. ఎందుకు ఒప్పో సజెస్ట్ చేస్తానంటే ఒప్పోలో మనకి 2 స్ట్రాప్స్ వస్తాయి. ఓకేనా. సో ఈ సెకండ్ స్ట్రాప్ కూడా బాగుంది, చూడడానికి కొంచెం స్టైలిష్గా ఉంది. మీకు ఏ స్ట్రాప్ నచ్చితే ఆ స్ట్రాప్ అయితే పెట్టుకొని తిరగచ్చు. అండ్ దీనిలోనే మనకి వైట్ కలర్ స్ట్రాప్ కూడా వస్తుంది, కొంచెం క్రీమ్ కలర్లో ఉంటుంది అనమాట ఆ స్ట్రాప్. అది లేడీస్కి బాగుంటుంది. నాకు ఆ రెండో స్ట్రాప్ నచ్చలేదు, నేను ఇదే వాడతాను అనుకున్నప్పుడు మాత్రం మీరు రెండులో ఏదైనా తీసుకోవచ్చు, ఒప్పో OnePlus. మీరు ఎలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయరు. రెండులో అనేది మొత్తం సేమ్ అనమాట. లోపల ఉన్న హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది. మీకు మైన్యూట్ చేంజెస్ కూడా కనిపించవు. జస్ట్ అక్కడ పైన మీకు OnePlus అని రాసి ఉంటుంది, ఇక్కడ ఒప్పో అని రాసి ఉంటుంది. అండ్ రెండింటిని పే చేసే యాప్స్ వేరు ఉంటాయి, అండ్ రెండింటిని పంపించే డబ్బాలు వేరు ఉంటాయి. అంతే, మీకు అంతకుమించి ఏం డిఫరెన్స్ అయితే లేదు. సో నాకైతే రెండు కూడా నచ్చినాయి, నో ప్రాబ్లం. నాకైతే ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. కానీ చాలామందికి OnePlus అనే దాని మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అంటే OnePlus పెద్ద బ్రాండ్ కదా, ఒప్పో అనేది ఆఫ్లైన్ మొబైల్ చేస్తుంటుంది. కాబట్టి నాకు OnePlus ఇష్టం అని చెప్పి OnePlus వైపు వెళ్తుంటారు. అది మీ ఇష్టం, OnePlus తీసుకున్నా ఒప్పో తీసుకున్నా రెండు కూడా సేమ్ ఉంటాయి. కాకపోతే నేను రీసెంట్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే OnePlus అనేది 2500కి వస్తుంది కోర్స్. కాకపోతే ఒప్పో అనేది మీకు అప్పుడప్పుడు ఆఫర్స్లో 2000 రూపాయలకి వస్తుంది. అండ్ 300 రూపాయలు మీకు కూపెన్ వస్తుంది. సో కూపెన్ అప్లై చేస్తే మీకు 1699 రూపాయలకి వస్తుంది అనమాట. ఇది మీకు 2500కి వస్తే ఇది 1700కి వస్తుంది. దీనిలో ఒక 800 రూపీస్ తక్కువకి మనకి ఒప్పో వస్తుంది అనమాట. నేను ఆర్డర్ చేసినప్పుడు కూడా 1700 ఉంది. సో ఇలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు 1700 రూపీస్కి ఈ ఒప్పో అయితే మీరు తీసుకోవచ్చు. లేదా నేను చూసే టైంకి రెండు కూడా 2500 ఉన్నాయనుకున్నప్పుడు మాత్రం అది మీడియేషన్కి వదిలేస్తున్నాను, మీ ఇష్టం, మీరు ఏం తీసుకుంటారనేది మీ ఇష్టం. ఇది ఓవరాల్గా రివ్యూ అయితే. సో నేను నా దగ్గర ఒక 2500 ఉంటే ఏది కొనుక్కుంటానంటే నేను ఒప్పో కొనుక్కుంటాను. ఎందుకంటే 2 స్ట్రాప్స్ వస్తాయి కాబట్టి నాకు నచ్చినప్పుడు నేను స్ట్రాప్ మార్చుకొని యూజ్ చేసుకోవచ్చు. 2 లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఏది కావాలంటే అది పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్, జై హింద్.